సంవత్సరము మనం ఏం చూస్తున్నామో, ఎలా జన్మించాడు, ఎందుకు జన్మించాడు, యేసుప్రభు రావాల్సిన అవసరం ఏంటి అని మనం మీ టైం, మీ సమయం, తెలుగు సమయము, ఇంగ్లీష్ టైం. రెండవది ఏంటి? నాలెడ్జ్, సామర్థ్యం. దాని ఏమంటే ఈ టాలెంట్ బాగా దాన్ని మాట్లాడతావు, లేకపోతే ఏం చేస్తున్నారు పిల్లలు మనకి డ్యాన్స్ చేయాలి. అందరికీ ఏమవుతుంది కదా, దేవుడు తలాంతులు. మరి మనం ఎలాంటి తలాంతులు ఉన్నామో మనందరికీ దేవుడు ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు. కొంతమంది బాధపడి మాట్లాడి మనకి ఆపేసి ఇంకా పని చేసుకుంటారు. ఈ విధమైనటువంటి విషయాలు మనకి దేవుడు నేర్చుకుంటారు. దేవుడు నీకు మూడు అంటున్నారు. ఒకటి సమయము, రెండవది సామర్థ్యము, మూడవది సమర్పణ. అదే మనం ఏం చేస్తున్నామో 5 విషయాలు చెప్తాం. ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుడి మందిరానికి వెళ్ళాలి, నీ గర్భంగా చేయాలి. 5 విషయాలు. ఈరోజు కూడా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, కన్యగా గర్భములో జన్మించుట. ఇది అలాంటి సంకల్పము. అప్పుడే వచ్చింది, అంతనే అప్పటికప్పటికి తయారైన విషయం కాదని. ఇది ఎంతో పురాతనమైనటువంటి ఆలోచనతోటి పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని దేవుడి ఏర్పాటు చేసినట్టు మనం చూస్తున్నాం. సంవత్సరం నుండి మనం ఇచ్చినటువంటి కార్యక్రమంలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కన్యక గర్భంలో జన్మించడము క్రీస్తు పూర్వమే 600 సంవత్సరాల ముందే విజయ ప్రవక్త తెలియజేశారు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన చూపును విజయగ్రంథము 7 గ్రంథాల్లో అన్నమాట. కాబట్టి ప్రభువు తానే సూచన చూపును ఆలోచించుడి, కన్యక గర్భవతి కుమారుడిని అతనికి ఇమ్మానుయేలును నేను పెట్టుకోవాలి. కాబట్టి ఇది ముందే తెలియపరచడం జరిగింది. ఆయన పేరు కూడా వచ్చేసింది. అదేవిధంగా మత్తయి వార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వరకు చూస్తే యేసు క్రీస్తు జనన విధానించగా ఆయన తల్లి మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత అనేకం కాలంలో ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా యోసేపు నీతిమంతుడైంది. ఆమె బహుమాన పత్రముల వలన రహస్యంగా విడనాగా ఉద్దేశించారు. అతడి సంగతులు చూసి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుత్వ స్వప్నమందు కలలో అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను వేసుకున్నట్టు భయపడవద్దు, ఏమాత్రం సంకోచించబడవద్దు. ఆయనకి ప్రత్యేకమైన మనం చూస్తున్నాం. మొదటి విషయంలో ఒక 7 విషయాలు ఉంటాయి. మొదటి విషయంలో కన్యగా గర్భవతి చేసింది, ఒక కుమారుడు కలదు. ఆ కుమారుడు పేరే యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. కాబట్టి ఇమ్మానుయేలు ఆయనకు మరొక పేరు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉండాలనే అర్థం. రెండవ విషయానికి వద్దాం. బెత్లెహేములో జన్మించడం. 2వ అధ్యాయము 3వ